రాయలసీమను కరువు మేఘాలు కమ్మేస్తున్నాయి. అటు వర్షాలు లేక ఇటు సాగునీటి వనరుల్లో నీరు రాక పైర్లు ఎండిపోతున్నాయి. మీతో ఆగదు, నీళ్లు వస్తాయి. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అందేలి వద్ద నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పొంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. ఆగే పరిస్థితి లేదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులకు నీళ్లు తీసుకెళ్తా, అడ్డంగా పడుకున్న నీళ్లు ఇస్తా, వదిలిపెట్టే సమస్య ఉండదు. మీరు ఒకసారి చూస్తే 14-19 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 2019లో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది. నేను అడుగుతున్నా, మీరు 5 ఏళ్లుంటే కనీసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మనసు మీకు రాలేదు. అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం. 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈ రోజు పంపులు ఆన్ చేశాను. పది 15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ జల భగీరథ ప్రయత్నము ఒకరి రైతు అనేది కాదు, కానీ అనంతపురం జిల్లా అంతా రాయలసీమ అంతా రాయలసీమ కాకుండా రతనాల సీమగా మారి మాకు ఎంతో మేలు చేస్తున్నాడు. మా ఊరికి రావడం మా అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు రావడం మా అదృష్టము. ఇంకోటి వచ్చేసి ఈ కెనాల్ ఇంకా వెడల్ చేయడము ఇంకా అదృష్టం మాకు.